ట్రేడింగ్ ఈ పదం వినగానే చాలామందికి రకరకాల ఆలోచనలొస్తాయి. కొందరికి స్టాక్ మార్కెట్ చార్ట్లు గుర్తొస్తే ఇంకొందరికి అదృష్టం మీద ఆడే ఆటలా అనిపిస్తుంది. సో ఇక్కడ అసలు ప్రశ్నేంటంటే, ట్రేడింగ్ నిజంగా ఒక వ్యాపారమా లేక అదృష్టం మీద ఆడే ఒక జూదమా? ఈరోజు ఈ కన్ఫ్యూజన్కి మనమొక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. చాలామందికొచ్చే ఆలోచనే ఇది కదా, అదృష్టం కాస్త కలిసొస్తే చాలు, ఒక్క రాత్రిలో లైఫ్ మారిపోతుంది అని. ఈ ఆశే చాలామందిని ట్రేడింగ్ వైపు లాగుతుంది. కాని ఈ ఆలోచనలో నిజమెంత? నిజంగా లక్ అంత పనిచేస్తుందా? అయితే ఇక్కడే ఉంది అసలు విషయం. ఒకే ఒక్క సింపుల్ లాజిక్. ఈ లాజిక్ గనక అర్థమైతే ట్రేడింగ్ మీద మనకున్న ఐడియానే మొత్తం మారిపోతుంది. ఏంటా లాజిక్ అనేది ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా అందరిలో ఉండే ఆ పెద్ద అపోహేంటో చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే ట్రేడింగ్ అంటే జస్ట్ లక్. కానీ అసలు కథే వేరు. ఇది లక్కి, స్కిల్కి మధ్య జరిగే పెద్ద ఫైట్ అన్నమాట. చూడండి, ఇక్కడ తేడా ఎంత క్లియర్గా ఉందో. ఒకవైపు గ్యాంబ్లింగ్, ఇది పూర్తిగా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. మరోవైపు ప్రొఫెషనల్ ట్రేడింగ్, ఇది లాజిక్, పక్కా ప్లానింగ్తో నడుస్తుంది. గ్యాంబ్లింగ్లో గెలుపోటంలు మన చేతుల్లో ఉండవు. కానీ ట్రేడింగ్లో ఎంత నష్టపోవాలనేది కూడా మన కంట్రోల్లోనే ఉంటుంది. అందుకే ఒకటి ఆట అయితే ఇంకొకటి ఒక సీరియస్ బిజినెస్. అయితే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ని, గ్యాంబ్లర్ని వేరుచేసే ఆ సీక్రెట్ ఏంటో తెలుసా? వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్. అదేంటంటే నష్టాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం. దీన్నే టెక్నికల్గా రిస్క్ మేనేజ్మెంట్ అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఒక డీల్లోకి దిగే ముందే, ఓకే, ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోతే నేను ఇంతవరకు మాత్రమే లాస్ అవుతాను అని మనకి మనం ఒక బౌండరీ లైన్ గీసుకోవడమన్నమాట. ఇక్కడ ఎమోషన్స్కి అస్సలు చోటుండదు, అంతా లాజికే. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎలా ఆలోచిస్తాడు, ఎలా పనిచేస్తాడో చూద్దాం. ఫస్ట్, వాళ్ళు గుడ్డిగా ట్రేడ్ చేయరు, మార్కెట్ని బాగా అనలైజ్ చేస్తారు. తర్వాత ఎంత లాస్ భరించగలరో ముందే ఫిక్స్ అయిపోతారు. ఇక మూడోది, ఒక స్ట్రాంగ్ ప్లాన్తో మాత్రమే ముందుకు వెళ్తారు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, అత్యాశ, భయం ఇలాంటి ఎమోషన్స్ని దగ్గరికి కూడా రానివ్వరు. సో ఇక్కడే మనం మన మైండ్ సెట్ని మార్చుకోవాలి. ట్రేడింగ్ని డబ్బు సంపాదించే షార్ట్కట్లా కాదు, ఒక ప్రాపర్ బిజినెస్లా చూడాలి. ఒక పక్కా ప్లానింగ్తో నడిపే వ్యాపారంగా భావించాలి. ఏ బిజినెస్ తీసుకున్నా అందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కరెక్టే కదా? ట్రేడింగ్ కూడా అంతే. సక్సెస్ అనేది లక్ మీదే కాదు, ఒక స్ట్రాంగ్ ప్లాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డెసిషన్స్ అన్నీ కూడా లాజిక్తో తీసుకుంటారు, ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకుంటారు. ఇవన్నీ చూస్తుంటే ఒక మంచి బిజినెస్కి ఉండాల్సిన లక్షణాలే కదా. ఈ ఒక్క మాట చాలు మొత్తం అర్థం చేసుకోవడానికి. అదృష్టాన్ని నమ్మితే జూదరి అవుతావు, నైపుణ్యాన్ని నమ్మితే ట్రేడర్ అవుతావు. సింపుల్ కదా? మన ఫోకస్ ఎక్కడ ఉండాలో ఇదే చెబుతోంది. సరే, ఇప్పటిదాకా ట్రేడింగ్ అంటే జూదం కాదు, అదొక స్కిల్ అని మనకు క్లియర్గా అర్థమైంది. అయితే ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్న ఏంటంటే, మరి ఈ స్కిల్స్ని ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి? ఆసక్తికరంగా ఉంది కదా. దీని గురించిన వివరాల కోసం మా తర్వాతి విశ్లేషణను తప్పకుండా ఫాలో అవ్వండి.